ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడబోతున్నారు. రాజ్యసభలో కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చ కోసం లోక్సభలో 16 గంటల సమయం కేటాయించారు. నిన్న చర్చని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించడానికి ఎంత దూరమైనా వెళ్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆశించిన రాజకీయ సైనిక లక్ష్యాలను చేరుకున్నందున ఆపరేషన్ సింధూర్ కు విరామం ఇచ్చామని, ఈ విషయంలో మనపై ఎలాంటి ఒత్తిడి లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే ఈ ఆపరేషన్ పునరుద్ధరిస్తాం అని హెచ్చరించారు రాజ్నాథ్ సింగ్. ఇక ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. వాణిజ్యంతో ఈ ఆపరేషన్ ని అమెరికా ఏ దశలోనూ ముడిపెట్టలేదు అని తేల్చి చెప్పారు.